ఈ రోజు ఎంత అందంగా ఉన్నావు చెప్పండి. చెప్పు. చెప్పండి. కొలనిలో నవకమల నీరు కనిపించినదే ఈ పూట పూర్తిగా ముస్తాబైన ఏమిటో కథ? ఏమలేదండి, కొత్త వేరే ఒక తల్లి జనం తెలుసుగా. అప్పుడే వచ్చినదో కోపం. ఎంత ముక్కు పట్టని వచ్చాము. అవునవునండి, ఎవరు మారిన వారికి ఇప్పుగారు. ఈ పూట ఎవరో తప్పక పైకి మిత్రుని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినా మా అమ్మ నోర కట్టవచ్చిన మహా సంతోషంతో ముస్తాబై కూర్చుంది. తాగిన పరమండి అదేమి చూద్దేమో కానీ తానే ప్రాణమన్న ఆడవారిని మీ మగవారి ఎప్పుడు చెప్పాను. నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోరు. ఏదో హాస్యమనకున్న మాటలకు అంత అరుక ఎందులకు? ఎవడి హాస్యం అడుగుతుండవు వడదమనాస్యమా? పోలిము పొరపాటు కానీ వాడు ఎందుకు వచ్చాడు? ఎవరండి వారు? ఎవడా? వాడే ఆ సుబ్బారావు గారు. అలాగేనా? ఆ సంగతి మీకు ఎవరు చెప్పినారు? నేను చూచిన వీధి గుమ్మను వచ్చిన మీ కట్టపడవలసి వస్తున్నాను. బెరటి గుమ్మం
వచ్చేసరికి అతను ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? సకాలంలో తలుపు తెచ్చుకొని బడాబడు బయట ఆ పాటున్న నన్ను చూచి అతను చూచి నేను తెల్లబోయినా అంతటితో అతని అనుమానము కలుగుకుంటున్నట్లు కోడి గమనాలు కొంత దూరం వెంట కూడా వెళ్ళవలసి వచ్చినది. అతని నక్క గురించి తడిగి ఉండదు. అతను ఏమి చెప్పింది తెలియకున్నా మనం ఏమి చెప్పినట్టు చిక్కి ఆయనను ఆ సుబ్బారావు గారు సాధారణంగా కోసిన అదిగో ఈ త్రోవతకి చూసేది ఎవడి ఎందులోకి వచ్చినారని అతన్ని అడిగి తెలుసుకోలేకపోయారా? అడిగినా ఏం చెప్పినా కావాల్సి వచ్చినా చెప్పారు కదా ఇంకా ఏమి సందేహము చెప్పినా అది మాట ఇదిగో ఎప్పుడు చెప్పేదాను మేళము కొనుక్కొని వచ్చిన వాడు విచ్చల విడిగా వీధి గుమ్మమున పోక అదరుచు బెదరుచు పెరటి దారిన పో అదిగో ఒక్కొక్క చెట్లు ఇస్తున్నావు అప్పుడే వచ్చినదో అతన్ని అడిగి తెలుసుకోలేకపోయారా? అడిగే వాడిని అంతలో ఒక భాగ్యమిత్రుడు పుట్టి బహుకాల సమావేశము వలన పరమాత్మ చేత కుశల ప్రశ్నలు వేయచూ పోయింది. అందువలన అడుగుట అవకాశం లేకపోయింది. అలాగే ఇప్పుడు మేడకొచ్చి మాట్లాడికి మా అమ్మ అతని మేడ మీద తీసుకెళ్ళి ఎవరి మా ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడం మా ధర్మమ్మ కదండి. కూర్చోమని కూర్చో వేసి తాంపులు ఇవ్వగా వచ్చిన పని వదిలిపెట్టి ఆర్థిక పరిశ్రమ మొదలు పెట్టదు. నాకు కూడా ఇలాగే కోపం వచ్చి చెప్పలేదు. నా మనసు గమనించిన మాయమ్మ అలా తోట చూపడికి విషయం తీసుకెళ్ళి అతన్ని సాగనట్టున్నది. జరిగిన యథార్థమే మీరు నీ మాట నేను నాతో నీకు అన్నడేను నన్ను సొంత అబద్ధమాడమనే కదా నా నమ్మకం. ఈ చింతామణి ఎవరితో కొత్తవాడు అసలు చింతామణి ఈ కులంలో పుట్టని కాదే కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించడం కాదని సందేహమే ఎవరి మాటలో నేనెన్ని మార్లు ఎవరి మాటలో ఏడు నేను ఎన్ని మార్లు ఎందరు లేరు భాగమునకే క్షణలిప్పుడమందు ఎందరు లేరు గంగలను గంగుమమ్మ విపుల ఆ
ఏమంటాయి మిమ్మల్ని చూస్తుంటే మీరు వచ్చిన రోజులు నా మనసు చెప్పనా? ఎవడి ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైనది? ఏమున్నది? దైవము తరచుగా తనుకుల నాలుగోడు త్రాటి పట్టెల తోడు, చేతులు జీవం రాకుల తోడు, హృదయం ముక్కముక్కలో చేర్చింది నా పైన. ఆ పైన ఇదంతా చాగుబడి చల్లగా చక్కగా కాబోదు. ఇప్పటికి కానీ 2-3 దినాలలో తప్పక సానుకోవచ్చు. అవునవునండి. ఇంకనేమి ఎప్పటి పాఠమే మొదలైంది. ఇంతవరకు రేపు మాట కడవరకు విని అప్పుడు నీకు తోచినట్టు ఇంతవరకు అదిగో ఇదిగో అని చెప్పిన చూడాలి. ఈ పూట తొండ చేస్తున్నారు. అవునవునవును. అంతగా మీరు ఒక తుంటాడు ఆచరిస్తుంది. ఆ తుంటాడు తుంట చేసి ఉంటే ఆ చేతులు తెచ్చి మా ఇంటి తరుణంలో తెలియజేయ కదా. మాట శాంతంగా మరికాయ మండిపడి ఏం చెప్పగలరు? చిరాకు ఇక వెళ్ళక్కర్లేదండి. ఇక వెళ్ళక్కర్లేదు. ఈ రోజు నుండి విని నా ప్రాణం మధ్యాహ్నం మీరు ఇంకొక ఇంతటితో విడాడి నీవు లేని నేను ఒక్క క్షణమైన విడతికి బంధువర్గముల వీడికి ప్రాణములకు మిత్రులు
మీరు ఎదురని ఏ గర్వం ఏమిటి చిత్తం? ఈ నెలలో అవును చిత్తం. ఎక్కడికి వెళ్ళిన అక్కడ చుక్క జరుగుతున్నప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? నాకు ఉన్నతలో నీకేమైనా లోటు చేశాను? నాకు ఉన్నతలో నీకు నేను ఏమైనా తెచ్చి